పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అట్లాగే భద్రతా విభాగాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు అన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి గూఢాచార్యుల వ్యవస్థలన్నింటినీ కూడా అణచివేయడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్, స్పై నెట్వర్క్. పాకిస్తాన్ తెలియకుండానే, అంటే మనకు తెలియకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, పెద్దగా ఉన్నటువంటి యూట్యూబర్స్ని, 30 లక్షల పైగా ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎరవేసి లాగి వాళ్ళని వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఎవరైతే జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిపోయిందో గత నెలలో, ఇప్పుడు ఆమెని నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ట్రాప్ చేసి మరీ కూడా పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు మొత్తం అంతా కూడా జల్లడబడుతున్నారు. ఎన్ఐఏ జల్లడబడుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో చాలా మంది యూట్యూబర్లు ఎవరైతే పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్నారో, పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీగ లాగితే మొత్తం అంతా కూడా కదులుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇవాళ, అంటే గత రాత్రి, ఇవాళ బయటకు వచ్చింది. గత రాత్రి ఈయన ఇంకొక యూట్యూబర్, పంజాబ్కు చెందినటువంటి యూట్యూబర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఏకంగా పంజాబ్ పోలీసులే బహిర్గతం చేశారు. మరొకటి ఎట్లాగో మనకు తెలిసిందే, భయ్యా సన్నీ యాదవ్, ఆయన ఇప్పటిదాకా ఎన్ఐఏ అరెస్ట్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు అరెస్ట్ చేశారనే విషయం తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే చాలా రహస్యంగా ఇప్పటికే జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ విచారణ జరుగుతోంది అనే అంశం అయితే మాత్రం తేటతెల్లం. కానీ ఇప్పుడు ఈయన లింకులు కూడా ఒకటి తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈయన గతంలో చేసినటువంటి వీడియోల ద్వారా జకీర్ నాయక్కి ఈయనకి ఉన్నటువంటి లింకులు ఏంటి అంటే, వాళ్ళ ఫాదర్ చెప్పిన దానికి ఈయన చెప్తున్న దానికి, ఈయన పాకిస్తాన్ ట్రిప్కి సంబంధించినటువంటి వీడియోలకి చాలా కాంట్రడిక్టరీగా కనిపిస్తున్నాయి. అంటే అనుమానాలు చాలా వస్తున్నాయి. చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జ్యోతి మల్హోత్రాకి భయ్యా సన్నీ యాదవ్ కూడా డైరెక్ట్గానే కాంటాక్ట్లో ఉన్నారు అనే విషయం కూడా ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఒక స్పై నెట్వర్క్లో భాగంగా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆ స్పై నెట్వర్క్లోనే ఖచ్చితంగా పనిచేశాడు అని మనం అనుమానం పడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, చేస్తున్నటువంటి వ్యవహారం అంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అఫీషియల్గానే ఒకరోజు చెప్పే రోజు వస్తుంది ఎన్ఐఏ నుంచి. ఆ రోజు ఎప్పుడైనా చూడాలి. కానీ ఇప్పటికైతే మాత్రం ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని తీవ్ర స్థాయిలో విచారణ చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా కొంత చాలా సీరియస్గా పాకిస్తాన్ కోసం, మన దేశంలో ఉన్నటువంటి సెన్సిటివ్ మ్యాటర్ని పాకిస్తాన్కి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటెలిజెన్స్ పాకిస్తాన్కు ఉందో, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఆ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వాస్తవానికి కూడా చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పుకోవాలి. అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు సహకరిస్తున్నటువంటి నిఘా నెట్వర్క్ పైన ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అంటే వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతితో టైంలోనే 11-12 మందిని అప్పట్లో అరెస్ట్ చేశారు. మళ్ళీ వరుసగా కూడా ఇంకా కూడా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్, ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మనకు నిఘా అధికారుల సమాచారం ఆధారితంగా కొంత రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఏదైతే ఎస్ఎస్ఓసి పంజాబ్లో ఉందో, వాళ్ళు ఈ సింగ్ కార్యకలాపాలకు సంబంధించి ఆధారితంగా అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఒక రకంగా పోలీసుల వివరాల ప్రకారం చూసుకుంటే, ఈ జస్బీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో రూప్ నగర్ చెందినటువంటి, ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మహలాన్ గ్రామానికి చెందినటువంటి జస్బీర్ సింగ్. ఇప్పుడు ఇతను జాన్ మహల్ అనే ఒక పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాడు. ఈయన కూడా ట్రావెల్ బ్లాగరే. అంటే పాకిస్తాన్ ప్రధానంగా ట్రావెల్ బ్లాగర్స్ని, యూట్యూబర్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ చుట్టూతో ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా సమాచారం పొందుతోంది. మరి ఈ నెట్వర్క్ అసెట్గా వ్యవహరించినటువంటి వ్యక్తి జ్యోతి మల్హోత్రా. అంటే ఈమె అందాన్ని ఎరేసి పరిచయాల్ని కేంద్రంగా చేసుకుని ఆమె చాలామంది యూట్యూబర్లతో ఉన్నటువంటి పరిచయాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో, ట్రావెల్ బ్లాగర్స్తో పరిచయాలు పెంచుకొని కొంత సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కి చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన గారి ఛానల్ ఏదో మహల్ ఏదో పెట్టుకున్నాడు కదా, ఆ మహల్కి కూడా 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 11 లక్షల ఇంచుమించు సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఏదైతే ఐఎస్ఐ ఉందో దానికి ఈయన కూడా సమాచారం అందిస్తున్న ఆరోపణలపైన ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టి ఆధారాలతో చివరికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులో చెప్తున్నటువంటి స్టోరీ ప్రకారం, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ జస్బీర్ సింగ్ పాకిస్తాన్ చెందినటువంటి గూఢాచారి షకీర్ అలియాస్ జూట్ రాంధావా. ఈ జూట్ రాంధావా ఈమె కూడా టచ్లో ఉంది. ఎవరు? జ్యోతి మల్హోత్రా కూడా జూట్ రాంధావాతో టచ్లో ఉన్నారు. ఈ మహానుభావుడు కూడా జూట్ రాంధావాతో టచ్లో ఉన్నారు.
అలాగే పాక్ రాయబార కార్యాలయం ఏదైతే హైదరాబాద్ మన ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఆ డానిష్తో ఈమెకు సంబంధాలు ఉన్నాయి. ఏకంగా పాకిస్తాన్ తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో అని చెప్పి ఆ సదరు మహానుభావుని అడిగినటువంటి పరిస్థితి. ఆయన్ని పాకిస్తాన్ని మనం ఎలిమినేట్ చేసాం, భారత్ నుంచి వెళ్ళిపోమని చెప్పాం ఇమ్మీడియట్గా. ఆడి పేరు అది ఒక రకమైనటువంటి పేరు, హుసేనుర్ రెహమాన్ అసలు ఏదో పేరు ఉంది. అతన్ని డానిష్గా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డానిష్తో సంబంధాలు ఈమెకున్నాయి, ఈయనకు కూడా ఉన్నాయి. మరి ఈయనకు ఉన్నాయో లేదో మనకు తెలియదు, అది క్లారిటీ రావాలి. అయితే ఈయనకి కొంత బంగ్లాదేశీయుల లింకులు ఉన్నట్టుగా అయితే మాత్రం కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఆధారాలు ఉన్నాయా వాటికి అంటే అది ఎన్ఐఏ అధికారులు నిగ్గు తేల్చాలి, ఇంకా పోలీసుల నుంచి అధికారికంగా ధృవీకరించాలి. కానీ బంగ్లాదేశ్తో అయితే మాత్రం సంబంధాలు ఉన్నట్టుగా అయితే మాత్రం తెర మీదకి వస్తుంది. మరి ఈయన కూడా గూఢాచారైనా, ఈయన కూడా స్పైగా పనిచేశాడా తెలియదు, కానీ ప్రచారం జరుగుతోంది. ఎన్ఐఏ అధికారుల నుంచి వ్యవహారం అంతా కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక పెద్ద నెట్వర్క్ని ఇవాళ తేనె తుట్టెలాగా కదులుతోంది నెట్వర్క్ అంతా కూడా. మరి ఇప్పుడు ఎవరైతే జస్బీర్ సింగ్ ఉన్నాడో ఈయన కూడా డానిష్ ఇన్విటేషన్ తోటే ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ రాయబార కార్యాలయంలో అక్కడ ఆ రోజు నిర్వహించినటువంటి ఏదైతే పాక్ హైకమిషన్ నిర్వహించినటువంటి అక్కడ పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకకు ఈ జస్బీర్ సింగ్ కూడా హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను నేను. ఎస్, ఇదే ఫోటోనే కదా అప్పట్లో జ్యోతి మల్హోత్రా వీడియో, ఇతను డానిష్తో ఉన్నటువంటి ఫోటో, ఆయన డానిష్తో తీసుకున్నటువంటి ఫోటో. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే పాకిస్తాన్కి ఇండియాలో ఉండి స్పైగా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ డానిష్కి ఇస్తున్నారు. ఈ డానిష్ తోటే ఈమె చాలా క్లోజ్గా వ్యవహరించింది. అదే డానిష్తో ఈ మనిషి కూడా తిరుగుతూ ఉన్నాడు. ఈమె అయితే ఏకంగా వీడియో కూడా చేసుకొని ఆమె ఛానల్లో పోస్ట్ చేసింది డానిష్ తోటి. అదే కొంప ముంచింది, మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసి పడేసింది. ఇప్పుడు ఈ మహానుభావుడు కూడా ఫోటోలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే ఎన్ఐఏ డిగ్ చేస్తూ ఉంటే, ఇంటెలిజెన్స్ విభాగాలు డిగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ యూట్యూబర్ ఏదైతే ఉన్నారో ఈయన కూడా సేమ్ డానిష్తో టచ్లో ఉంటాం. ఆఖరికి బ్లాక్అవుట్స్, మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో బ్లాక్అవుట్స్ని కూడా ఈయన వాళ్ళకి చేరవేసినటువంటి పరిస్థితి. అంటే యుద్ధ సమయాల్లో యుద్ధ నీతికి భిన్నంగా, అంటే యుద్ధ వాతావరణంలో పొరుగు దేశాలకు కొంత సహకారం అందించే విధంగా వాళ్ళకి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సోర్సులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఈ పాకిస్తాన్ జాతీయ దినోత్సవానికి వీరు వెళ్ళటమే కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారులు నిగ్గు తెలుస్తున్నారు. అంటే గతంలో 2020లో, 2021లో, 2024 సంవత్సరాల్లో కూడా పాకిస్తాన్కి వెళ్ళినట్లుగా కూడా రికార్డులు చెప్తూ ఉన్నాయి. ఇతడి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది అనేది కూడా పరిశీలనకు పంపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అనేక మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి నెంబర్స్, కమ్యూనికేషన్ డేటా అంతా కూడా ఇప్పుడు ఈయన హార్డ్ డిస్క్లు, ఈయన ఫోన్లలో ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంతకుముందు హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ ఏదైతే జ్యోతి మల్హోత్రా ఉందో ఆమె పరిస్థితి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఆమె కూడా పూర్తిగా అరెస్టుల తర్వాత ఆమె సంబంధాలన్నీ తెర మీదకి వచ్చినాయి. ఆమె కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొందరు కాంటాక్టులతో ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉండటం, విచారణ మొత్తం బయటకు వచ్చింది. ఆమెతో కలిసి సమాచారం మార్చేందుకు కూడా వీరిద్దరు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ఆధారాలు ఇప్పుడు వస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరూ టచ్లో ఉండి వీళ్ళిద్దరి ద్వారా డానిష్కి, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకి పోతున్నటువంటి పరిస్థితి. ఇక జ్యోతి మల్హోత్రా గురించి వస్తే ఈమె 2023లో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి సమయంలోనే డానిష్తో పరిచయం ఏర్పడింది. ఇది క్లియర్. అయితే దాని తర్వాత అక్కడ గూఢాచార సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా కూడా విచారణలో ఇప్పుడు బట్టబయలైపోయింది. కానీ వాస్తవానికి ఈమెకి డైరెక్ట్గా ఉగ్రవాదులతో అయితే అక్కడ కార్యకలాపాలతో పాలు పంచుకుందని డైరెక్ట్గా అయితే ఏం లేవు. కానీ ఎవరైతే టెర్రరిస్టులకి, టెర్రర్ గ్రూపులకి, పాకిస్తాన్కి, పక్క దేశాలకి కొంత స్పైగా అయితే మాత్రం ఆపరేట్ అవుతోంది. అంటే ఇదంతా ఐఎస్ఐ అధికారులతో టచ్లో ఉండటం అయితే మాత్రం వాస్తవం. దీనికి క్లిస్టర్ క్లియర్గా ఎవిడెన్స్లు క్రియేట్ అయిపోయినాయి. ఇప్పటివరకు పంజాబ్లో మొత్తం 7 వ్యక్తులు పాకిస్తాన్కి గూఢాచారం చేసినటువంటి కేసులో ఈ వ్యవహారంలో, ఈ స్పై నెట్వర్క్లో అరెస్ట్ అయినటువంటి వ్యవహారం. మరి కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలన్నీ కూడా, ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా ఈ నెట్వర్క్ను పూర్తిగా ఛేదించి భారీ స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే చాలా చాలా ఇన్డెప్త్గా రూట్ లెవెల్, గ్రౌండ్ రూట్ లెవెల్కి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా ఇప్పుడు కనుక చూస్తే మనం నిజంగా ఎంతమంది స్పైల చుట్టూ మనం బతుకుతున్నాం, జాతీయ భద్రతకు ఎంత విఘాతం కలుగుతుంది ఇట్లాంటి ఫెలోస్ వల్ల అని మనకు అర్థమవుతోంది. అంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిణామం. ఎందుకంటే నాట్ ఓన్లీ వన్ యూట్యూబర్, నాట్ ఓన్లీ వన్ స్పై, ఎంతో రాకెట్ లాగా ఉంది. మన దేశంలో ఉండి మన దేశం మీదే పాకిస్తాన్కి వాళ్ళు సమాచారం అందిస్తున్నారు అంటే ఎంత డేంజర్ జోన్లో మనం అందరం ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటికి అడ్డుకట్టబడాలి.
ఇంకా ఎంతమంది యూట్యూబర్లు అరెస్ట్ చేయాల్సి వస్తుందో, లేకుంటే ఇంకా ఎంతమంది ట్రావెల్ బ్లాగర్స్ని ఎంతమందిని ఇంకా కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది ఇంకా సపోర్ట్ చేశారో, ఈ మెగా నెట్వర్క్లో ఇంకెంతమంది ఉన్నారో కూడా బయటికి రావాలి. ఇది ఒకరే జస్బీర్ సింగ్ తోటో, బయాసన్ని యాదవ్తోనో, లేకుంటే ఇంకోటో మరోటో ట్రావెల్ బ్లాగర్స్తో అయిపోలా. ఈమె నెట్వర్క్ మొత్తం చాలా విస్తృతంగా వైడ్ రేంజ్ నెట్వర్క్ లాగా కనిపిస్తోంది ఈమె. అయితే ఇప్పుడు ఎవరైతే ఈయన జస్బీర్ సింగ్ ఉన్నాడో, ఈ జస్బీర్ సింగ్కి సంబంధించి పంజాబ్ డీజీపీ ఎవరైతే గౌరవ్ యాదవ్ ఉన్నారో, ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇవాళ ఉదయమే ఒక పోస్ట్ చేశారు. అంటే దానికి సంబంధించినటువంటి కేసు పూర్వపరాలు, ఏ కోణంలో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, డీటెయిల్స్ మొత్తం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒకసారి ఆ ట్విట్టర్ చూస్తే చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు డీజీపీ పంజాబ్ పోలీసు ఆయన ఎవరైతే గౌరవ్ ఉన్నారో, గౌరవ్ యాదవ్, ఆయన చెప్పేది ఏంటంటే యాక్టింగ్ షిఫ్ట్లీ అండ్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, అంటే చాలా చాలా స్ట్రింజెంట్ గా పోతున్నాం ఇంటెలిజెన్స్. స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్స్ మొహాలీ హ్యాస్ అన్అర్త్డ్ ఏ క్రిటికల్ espionage network linked to Jasbir Singh, a resident of village Mahlan. Jasbir Singh, who operates a YouTube channel called John Mahal YouTube channel operate చేస్తున్నాడు, మనం చెప్పాం ఇందాక, has been found associated with PIO అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ షకీర్ అలియాస్ జట్ రాంధావా. షకీర్ అనే అతనితోటి ఇతను టచ్లో ఉన్నాడు. వీళ్ళ ఇద్దరి మధ్య కొంత అసోసియేషన్ బహిర్గతమైంది. ఇప్పుడు జట్ రాంధావాతో జస్బీర్ సింగ్ కనెక్షన్లో ఉన్నట్టుగా తెల్లమైపోయింది. పార్ట్ ఆఫ్ ఎ టెర్రర్ బ్యాక్డ్ ఎస్పియాన్జో నెట్వర్క్, అంటే దీని అంతా వెనకాల ఉండి టెర్రర్ సపోర్ట్ చేసేలాగా వీళ్ళిద్దరు అసోసియేషన్ కనిపిస్తూ ఉంది. ఇదంతా నెట్వర్క్ లాగా పనిచేస్తూ ఉంది. హీ ఆల్సో మెయింటైన్డ్ క్లోజ్డ్ కాంటాక్ట్ విత్ హర్యానా బేస్డ్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, అరెస్టెడ్ ఫర్ స్పైయింగ్. ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఆరోపణలతో స్పై ముద్ర వేసి ఆరోపణలు ఆమె స్పైగా వ్యవహరించిందో, ఆ స్పైతో, ఆ జ్యోతి మల్హోత్రాతో ఈయన కూడా చాలా క్లోజ్గా మెయింటైన్ చేశాడు. క్లోజ్ కాంటాక్ట్ ఇద్దరి మధ్య ఉంది. సో ఇప్పుడు ఎహ్సాన్ ఉర్ రహీం ఎవరైతే పాకిస్తాన్ హైకమిషన్లో ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ఉన్నాడో, అతనితో కూడా ఈయన క్లోజ్ రిలేషన్ ఉన్నాడు. అందుకనే పాకిస్తానీ నేషనల్ అండ్ ఎక్స్పెల్డ్ పాక్ హైకమిషన్ అఫీషియల్, అక్కడ పాకిస్తాన్ నేషనల్ ఎవరైతే అంటే పాకిస్తాన్ జాతీయుడు ఎవరైతే ఉన్నారో డానిష్, ఆయనతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఏం చెప్తున్నాయంటే, ఇన్వెస్టిగేషన్స్ హావ్ రివీల్డ్ దట్ జస్బీర్ అటెండెడ్ ద పాకిస్తాన్ నేషనల్ డే ఈవెంట్ ఇన్ ఢిల్లీ ఆన్ డానిష్ ఇన్విటేషన్ తోటే ఆయన అక్కడ పాకిస్తాన్ హైకమిషన్కి వెళ్ళాడు. వేర్ హీ మెట్ పాకిస్తానీ ఆర్మీ అఫీషియల్స్ అండ్ బ్లాగర్స్. అక్కడ ఈయన పాకిస్తానీ ఆర్మీ అధికారులతోటి, పాకిస్తానీ బ్లాగర్స్ తోటి కొంత పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత ఈ ట్రావెల్ టు పాకిస్తాన్ ఆన్ 3 occasions. ఈయన 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళాడు. 2020, 2021, 2024 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళాడు. అవసరమా 3 సార్లు పాకిస్తాన్కి? చాలా సీరియస్ అలిగేషన్స్, చాలా అంటే అలిగేషన్స్ కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్. 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే ఇండియన్ గడ్డ మీద, అది కూడా పంజాబ్ లాంటి గడ్డ నుంచి ఉండి ట్రావెల్ బ్లాగర్గా ఉండి నువ్వు పాకిస్తాన్కి గూఢాచారం చేస్తున్నావు అంటే అది ఎంత ధైర్యం, ఎంత గుండె ధైర్యం ఉండాలా భారతదేశంలో ఉండి. అండ్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కంటిన్యూడ్ మల్టిపుల్ పాకిస్తాన్ బేస్డ్ నెంబర్స్ నౌ అండర్ డిటైల్డ్ ఫోరెన్సిక్ స్క్రూటినీ. ఇదంతా కూడా ఇప్పుడు డిటైల్డ్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దానంతా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ చాలా వరకు పాకిస్తాన్ బేస్డ్ నెంబర్స్ ఈయన కాంటాక్ట్స్లో ఉన్నట్టుగా గుర్తించారు. ఆఫ్టర్ జ్యోతిష్ మల్హోత్రా అరెస్ట్, జస్బీర్ అటెంప్టెడ్ టు ఎరేజ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్స్ విత్ దీస్ PIOs టు అవాయిడ్ డిటెన్షన్. అంటే ఈ మహానుభావుడు ఎంతకు తెగించాడంటే, జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత అలర్ట్ అయిపోయి నన్నెక్కడ డిటెన్షన్ చేస్తారు, అంటే నన్నెక్కడ అరెస్ట్ చేస్తారు అని భావించి జస్బీర్ సింగ్ ఏం చేశాడు, ఆయన కమ్యూనికేషన్స్ ఎవరైతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి POIs, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఉంటారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళ కాల్ రిజిస్టర్స్ కానీ, వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ కానీ, వాళ్ళ చార్ట్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ డిలీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అది కూడా ఇప్పుడు వీళ్ళు ట్రేస్ చేశారు, మొత్తం విశ్లేషణ చేస్తున్నారు, మొత్తం తీస్తున్నారు. FIR కూడా రిజిస్టర్ అయింది SSOCలో, మొహాలీలో SSOC ఏదైతే స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఉంటుందో దాంట్లో FIR ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా బార్డర్ ఎస్పియాన్జో టెర్రర్ నెట్వర్క్ అండ్ ఐడెంటిఫై ఆల్ కొలాబరేటర్స్. అంటే ఇది ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. దీన్ని అంటే ఈ టెర్రర్ వ్యవస్థను మొత్తం, నెట్వర్క్ను మొత్తం డిస్మాండిల్ చేసేందుకు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ నెట్వర్క్
ఈ కొలాబరేటర్స్ ఇంకా వీళ్ళతో ఎవరెవరైతే కొలాబరేట్ చేశారో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరెవరితో తీసుకున్నారు ఏంటి వీళ్ళకి సంబంధించినట్టు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని స్పైగా పెట్టుకుంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్కి ఇంకొక కొంతమంది బ్యాచ్ని పెట్టుకుంటారు కదా, ఒకరో ఇద్దరో ముగ్గురో ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆర్మీ అధికారులు ఇంకోరో మరోరో ఎవరో మొబైల్ సిమ్ కార్డు హోల్డర్సో లేకుంటే బిజినెస్ పర్సన్సో ఆ బార్డర్లో కొన్ని షాపుల వాళ్ళను అట్లా ఎవరికో ఒకరికి ఒక 500-1000 రూపాయలు ఇచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వీళ్ళకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా బొక్కలకు దోసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఆ చైన్ని కట్ చేస్తారు. ఫస్ట్ చైన్ ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, ఆ చైన్ లింక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లోపల పడేస్తారు. మొత్తం నెట్వర్క్ నీరు గార్చి పడేస్తారు. భవిష్యత్తులో ఇంకా అట్లా నెట్వర్క్లు ఉండకుండా చేసి పడేస్తారు. సో ఇట్లా ఇది ఖచ్చితంగా ఇతను అరెస్ట్ చేయటం అనేది పంజాబ్ పోలీసులకు కూడా డీజీపీ షబాష్ చెప్తూనే ఇట్లా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని ఖచ్చితంగా న్యూట్రలైజ్ చేసేందుకు జాతీయ భద్రతను కాపాడేందుకు మేము నిరంతరం పోలీసులు అందరూ కూడా పంజాబ్ పోలీసులు మరీ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ప్రజల్ని సేఫ్గా ఉంచేందుకు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని అరెస్టులు చేయాల్సి వస్తుంది షబాష్ అంటూ కూడా వాళ్ళ పోలీసులు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఆయన గౌరవ్ యాదవ్ చేసినటువంటి ట్వీట్ సారాంశం. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నేను యాక్చువల్గా ఇందాక చెప్పాను మీకు 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళాడు 2020, 21, 24 ఇట్లా 3 దఫాలుగా ఎవరైతే జస్బీర్ సింగ్ ఉన్నాడో ఆయన 3 సార్లు వెళ్ళాడు పాకిస్తాన్కి అని. సో ఇప్పుడు ఆ 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళిన నేపథ్యంలో మరి ఈ స్పై అక్క ఎవరైతే జ్యోతి ఉందో జ్యోతితో కూడా పాకిస్తాన్లో కలిసి తిరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ జస్బీర్ సింగ్కి ఆమె ఎంత క్లోజ్ అంటే ఒకటి పాకిస్తాన్ హైకమిషన్లో ఆయన కలిశాడు, పాకిస్తాన్ హైకమిషన్లో డానిష్తో పాకిస్తాన్ సంబంధించినటువంటి దాంట్లో కలిశాడు. ఇదిగోండి పాకిస్తాన్లో జ్యోతితో పాటు తిరిగినటువంటి వీడియో ఇది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది, పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియా అంతా కూడా. పాకిస్తాన్లో జ్యోతితో పాటుగా ఈయన వెళ్ళి కలిసి అక్కడ వ్లాగింగ్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు అక్కడంతా ఇన్వైట్ చేయటం, వాళ్ళంతా ఒక స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ వీళ్ళకి క్రియేట్ చేయటం, ఇదంతా ఇదిగోండి ఇదంతా పాకిస్తాన్ని ఒక ఫేక్ ఐఎస్ఐ ప్రాపగాండాలో భాగంగా అక్కడ వీధులు తిరగటం, అక్కడ వీధుల్ని పొగట్టం, మన భారతీయుల్ని అట్రాక్ట్ అయ్యేలా కొంత బిహేవ్ చేయటం, అది ఇతను వ్లాగ్ చేయటం, అక్కడ పాకిస్తాన్ వాళ్ళతోటి వ్లాగ్స్ వాళ్ళతోటి కొంత పాకిస్తాన్ గురించి చెప్పటం, ఇండియన్స్ గురించి వాళ్ళు గొప్పగా పొగిడినట్టుగా వీళ్ళని క్రియేట్ చేసి అంటే అంతా నెట్వర్క్లో భాగంగా ఒక ప్రాపగాండాలో భాగంగా పాకిస్తాన్ మీద అతి ప్రేమ ఇక పాకిస్తాన్కి పోవటం అనేది జీవిత లక్ష్యంగా వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు పాకిస్తాన్కి పోతున్నారంటే సొంత గడ్డకు పోయినట్టు ఫీలింగ్. ఇదిగోండి జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి పాకిస్తాన్లో కలిసి తిరిగినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా. ఈమె ఎక్కుతుంది, అది ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి కలిసి అక్కడ కొన్ని వీడియోస్ చేసి కలిసి వ్లాగింగ్స్ చేసి కలిసి కనెక్షన్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చి సో ఇట్లా డిఫరెంట్ అంశాలన్నీ కూడా చాలా కీ అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇంకా అరెస్టులు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ ఈయనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ తోటి పర్సన్స్, నైబర్స్, ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళు పాకిస్తాన్ క్రాసింగ్ ఇంటూ పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇతను డబ్బు కోసం, తన స్వార్థం కోసం ఇండియా భద్రతనే పనంగా పెట్టి ఇండియాకి ఏమైపోయినా పర్లేదని ఈ పాకిస్తాన్ వాళ్ళ కోసం అతను గూఢాచారం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతో కలిసి తిరిగినటువంటి వీడియోలు, జ్యోతి మల్హోత్రా డానిష్తో పరిచయాలు ఉంటే ఈయన గారికి కూడా డానిష్తో పరిచయాలు, ఎవరైతే ఆ పాకిస్తాన్ ఐఎస్ఓలు ఉన్నారో వాళ్ళతో ఈయనకు సంబంధాలు. ఇప్పుడు నేనేదో శుద్ధపూస అని చెప్పే పనిలాగా జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అవ్వగానే ఈ మనిషి కూడా మొత్తం కాంటాక్ట్స్ అన్ని కూడా తీసేసి నన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదని ఫీల్ అయ్యాడు. కానీ అవంతా కుదరవు, ఆట కట్టది. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాలా క్లియర్గా కానీ ఎన్ఐఏ కానీ వాళ్ళ వర్క్ స్టైల్ ఎవరు ఊహించినటువంటి విధంగా అంటే వాళ్ళు చాలా ఇన్డెప్త్గా వెళ్ళిపోయి మొత్తం కూకటి వేలతో సహా బయటికి పీకులు పడేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈయన పరిస్థితి అదే అయింది. ఇప్పుడు నెక్స్ట్ భయ సన్నీ యాదవ్ విషయం తీసుకుంటే కూడా ఆయన వ్యవహారాలు కూడా ఒకటైనా వస్తాయి బయటకి. ఇప్పటికే చాలా విషయాలు వచ్చింది. జకీర్ నాయక్ విషయం ఒకటి తెర మీదకి వచ్చింది, యూనివర్సిటీలో పోయి స్పీచ్ ఇవ్వటం వచ్చింది. నా ఒక ఫ్రెండ్ సాయంతో నేను పాకిస్తాన్కి వెళ్ళాను ఆయనే చెప్పాడు. నేను భయ సన్నీ యాదవ్ గురించి కూడా చెప్తాను మీకు, ఇప్పుడు ఇది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు యూట్యూబర్ భయ సన్నీ యాదవ్, ఈ యూట్యూబర్ భయ సన్నీ యాదవ్కి కూడా ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున చాలా ప్రచారాలు వస్తున్నాయి, చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లీక్ అవుతున్నటువంటి వీడియోలు చాలా వరకు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. వారం రోజులు అయిపోయిన తర్వాత కూడా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడని జాడలేదు, ఎవరు అరెస్ట్ చేశారో తెలియదు,
ఎవరు అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా కొంత సమాచారం అంతోంది, కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ ఫాదర్ ఎవరైతే రవీందర్ ఉన్నాడో ఆయన కొంత పిటిషన్ వేసుకున్నారు బయ్యా సన్నీ యాదవ్ కోసం, హెబియస్ కార్పస్. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తున్నారనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సన్నీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మరి ఈ మధ్య కాలంలో బైక్ రైడ్ చేస్తూ పాకిస్తాన్కి వెళ్ళటం బయ్యా సన్నీ యాదవ్ చేసినటువంటి పెద్ద తప్పు. దాని మీద ఎన్ఐఏ నజర్ పెట్టింది, ఆయన వీడియోల్ని మొత్తం జల్లడబట్టింది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె తర్వాత ఈయనను కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ కూడా కట్ చేసి పడేశారు, ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆమె ఉగ్రవాదులతో పాక్ ఐఎస్ఐలతో ఖచ్చితంగా పరిచయాలు ఉన్నాయనేది అభియోగం ఆమె మీద ఉంది. మరి ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్ళటం వెనుక ఏంటి రీజన్ అనేది తెలియాలి. ఎందుకంటే ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన కోణంలో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అంటే జ్యోతి తరహాలో ఇప్పుడు జస్బీర్ సింగ్ తరహాలో ఏదైనా కుట్ర కోణం ఏమన్నా ఉందా, అంటే ఈయన సన్నీ యాదవ్ యొక్క ఉద్దేశం ఏంటి అనే ఒక ఆలోచన, అనే ఒక అనుమానం చాలా మంది నెటిజన్స్కి, భారతీయులకి వస్తుంది. ఇప్పుడు అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు నా అన్వేషణ దాదాపుగా 10 అనుమానాలు వ్యక్తం చేశాడు. దాని మీద కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దుబాయ్ చేరుకున్నటువంటి సన్నీ యాదవ్ అక్కడి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కు రాగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నటువంటి వారం కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ కూడా చెప్తా, మీరు వీడియో చూస్తూనే ఉండండి చివరి దాకా. నేను చాలా ట్విస్టులు చెప్తా దీంట్లో. ఎన్ఐఏ ఎట్లా శోధిస్తోంది, బయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్ ఏంటి, ఏం జరిగింది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, చాలా ట్విస్టులు ఉంటాయి బయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్లు. ఆ ట్విస్ట్ అని నేను మీకు చెప్తా. కానీ ఆ ట్విస్టులు చూసే ముందు మీరు కూడా బయ్యా సన్నీ యాదవ్ పాత్ర ఏంటి, ఈ స్పై నెట్వర్క్లో బయ్యా సన్నీ యాదవ్ నిజంగానే స్పైయింగ్ చేశాడా, లేదంటే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడా, లేకుంటే ఆధారాలు ఉన్నాయా, లేదంటే కేవలం అనుమానాలుగానే ఇవన్నీ చూడాలా, ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వేర్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్, ఇన్ని క్వశ్చన్లు రైజ్ అవుతా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు కామెంట్లు చేయాలి. కింద కామెంట్స్ చేసి ఏం జరిగిందో మీరు కూడా మీ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు మీ ఫాలో అవుతున్నటువంటి మీ బయ్యా సన్నీ యాదవ్ ఫాలోవర్స్కైనా ఏం జరిగింది, బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు, ఎవరు అరెస్ట్ చేశారనే అంశాలు నాకు చెప్పాలి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్కి ఉపయోగపడుతుంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరొకటి, ఇప్పుడు చెన్నైలో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఏమో ఢిల్లీకి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాతో కలిపి విచారిస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే ఇదంతా నెట్వర్క్ ఇది కాబట్టి బయ్యా సన్నీ యాదవ్ని విచారిస్తారు, జ్యోతి మల్హోత్రాని విచారిస్తారు, వాళ్ళిద్దరిని కలిపి విచారిస్తారు. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్కి మరోవైపు ఇద్దరికి కాంట్రడిక్టరీ ఏమైనా ఉందా అనే అంశాలు చూస్తారు. అంటే ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయాలు ఉన్నాయనే అంశాలు తెర మీద తీసుకొస్తారు. కానీ ఇక్కడ నాకు బయట జరుగుతున్నటువంటి ప్రచారం బేస్ చేసుకొని కొంత సమాచారం ఏంటంటే, బయ్యా సన్నీ యాదవ్ అక్టోబర్లో నేను 7 నెలల క్రితం తీసినటువంటి ఒక వీడియోలో చెప్పుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, ఏప్రిల్లో వచ్చేసాడు, ఫిబ్రవరిలో వెళ్ళాడు, ఏప్రిల్ కల్లా రిటర్న్ అయిపోయాడు అని చెప్పాడు. కానీ ఇప్పుడు జకీర్ నాయక్ ఎవరైతే మోస్ట్ కాంట్రవర్షియల్, మోస్ట్ వాంటెడ్ ఎన్ఐఏ పర్సన్ ఉన్నాడో, ఎన్ఐఏకి మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడో జకీర్ నాయక్, ఇస్లామిక్ ప్రీచర్, ఇస్లామిక్ ఫౌండేషన్, ఏదైతే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ సమేత ఒక ఫౌండేషన్, పిచ్ ఫౌండేషన్ ఏదో ఉంది, ఆ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా ఆయన ఫౌండర్గా ఉన్నాడో, ఆయన స్పీచ్లో మాట్లాడింది 7 నెలల క్రితం. ఆ వీడియోలో ఈయన ఛానల్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టుకోవాలి. అది కేవలం వాళ్ళ సంబంధించినటువంటి ఛానల్స్లో అది టెలికాస్ట్ అయింది. సో ఇప్పుడు ఆ వీడియోలు తీసింది 7 నెలల క్రితం, అంటే ఈయన అక్టోబర్లో పోయాడు. మరి వీళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా ఒకటి, ఈయన చెప్పినట్టుగా ఒకటి, అక్కడ కనిపించిందేమో అక్టోబర్లో. అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనే విషయం తెలియదు. మరొక అంశం ఏంటంటే, ఇదంతా ఒక కాంట్రడిక్టరీ లాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అయితే ఆ జకీర్ నాయక్ ఉన్నాడు, ఆ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి కూడా బయ్యా సన్నీ యాదవ్కి ఫండ్స్ కూడా ఇచ్చారు, ఫండింగ్ కూడా ఆఫర్ చేశాడు అనే ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమా అవాస్తవమా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ కానీ లేకుంటే ఇంటెలిజెన్స్ అధికారులు కానీ రికార్డ్స్ పరిశీలించి బ్యాంక్ అకౌంట్స్ తిరగదోడితే బయ్యా సన్నీ యాదవ్ది క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి నుంచి నా అన్వేషణ కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. అంటే బయ్యా సన్నీ యాదవ్కి ఎవరు స్పాన్సర్, ఎవరు ఫండింగ్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణ. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వ్యవహారంలో దాని మీద కోట్లు సంపాదించాడు. ఎందుకంటే అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లక్షల బైకులు కొని 45 దేశాలు ఎట్లా తిరుగుతాడు అనేది పెద్ద ఎత్తున ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనోడికి డబ్బులు ఎట్లా అంటే ప్రతి నెల ఈఎంఐలా, లేకుంటే యూట్యూబ్లో అంత మనీ రాదు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంత స్పోర్ట్స్ బైక్లు వేసుకొని ప్రపంచాలు తిరగాలంటే అవ్వదు, అన్ని దేశాలు తిరిగే పరిస్థితి లేదు, ఎట్లా మరి ఎవరు ఫండింగ్ ఇచ్చారు, ఇది ఇప్పుడు నిగ్గు తేలే అవకాశం ఉంది. బయట జరిగినటువంటి ప్రచారం ఏంటంటే జకీర్ నాయక్ సంబంధించినటువంటి షోలో పార్టిసిపేట్ చేసేందుకు కొందరు
కొంత రవి తెలుగు ట్రావెల్ బ్లాగర్లో అట్లాంటి వాళ్ళైతే శబాష్, నేను సనాతనిగా నువ్వు మెచ్చుకుంటున్నా, శత్రుదేశంలో పోయి హిందుత్వం గురించి పొగళ్ళ, ఇస్లాం గురించి అడిగాడు ఆయన. అదంతా ప్రాపగండ, ఐఎస్ఐ ప్రాపగండలో ఒక భాగం అది. జకీర్ నాయక్ ఇస్ అ డైరెక్ట్ పర్సన్ టు మీట్ విత్ ఆల్ టెర్రరిస్ట్ అన్న లింకులు ఉన్నటువంటి ఒక ఏకైక వ్యక్తి జకీర్ నాయక్. వాడిని మలేషియా నుంచి పంపిమంటే పంపిట్లా, ఇండియా బ్యాన్ చేసింది, సుప్రీంకోర్టులో అతని మీద కేసులు ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున ఒక రాకెట్ లాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు జకీర్ నాయక్ సంబంధించినటువంటి దానికి ఈయన ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మే 30 తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఈయన చాలా అరెస్టులు సీక్వెన్సెస్ జరిగినాయి. ఈ చాలా అరెస్టులు జరిగినటువంటి దాంట్లో అంటే భయా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు బంగ్లాదేశ్కి సంబంధించి ట్రావెల్ బ్లాగర్ ఎవరైతే ముస్తాక్ చౌదరి ఉన్నాడో ఆ ముస్తాక్ చౌదరితో సన్నీ యాదవ్కి పరిచయాలు ఉన్నట్టుగా చాలా క్లోజ్ ఫ్రెండ్గా కనిపిస్తుంది. అంటే ఈయన గతంలో పోయినప్పుడు జ్యోతి మల్హోత్రాతో కూడా కలిసినట్టుగా, ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన ఒక వీడియోలో చెప్పుకున్నాడు, నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తేనే నేను వెళ్తాను అని ఆయన అక్టోబర్లో కస్టమ్స్లో ఎన్నిక పంపించిన సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఈయన గారికి ఆమె గారికి ఏంటి పరిచయం, ఎట్లా పరిచయం అనేది తెలియదు. కానీ ఇక్కడ ఇద్దరికి టైఅప్ ఉంది, ఓరల్ కమ్యూనికేషన్ ఉంది అనేది ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ పర్సనల్ కూడా మీటింగ్ అయినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. మరి అది మీటింగ్ నిజమా కాదా, ఏం జరిగింది, ఆ కమ్యూనికేషన్స్ వ్యవస్థ వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉందనేది తెలియాలి. కానీ ఇక్కడ ఈ భయా సన్నీ యాదవ్కి బంగ్లాదేశ్ చెందినటువంటి ట్రావెల్ బ్లాగర్ ముస్తాక్ చౌదరికి కొంత క్లోజ్ రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ ముస్తాక్ చౌదరి ఎవరు? ముస్తాక్ చౌదరి అనే అతను బంగ్లాదేశ్ చెందినటువంటి ఇంటెలిజెన్స్ అధికారి. మరి రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా మంది స్పై నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి ఈ అరెస్టుల్లో భాగంగా రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా చాలా మంది అరెస్టులు చేశారు. ఆ వెస్ట్ బెంగాల్ అరెస్టులు చేసినటువంటి దాంట్లో కోల్కతాలో కాళీమాత మందిరం దగ్గర ఒక బిచ్చగాడిని అరెస్ట్ చేశారు. ఆ బిచ్చగాడిని అరెస్ట్ చేసినటువంటి వారంలో ఆ బిచ్చగాడు ఎవరు అంటే ఈ ముస్తాక్ చౌదరికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్. మరి ఆ బిచ్చగాడు ఎవరు? బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్, అంటే బంగ్లాదేశ్కి స్పైగా పనిచేసి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అతనికి ముస్తాక్ చౌదరి ఫ్రెండ్, మరి ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్ ఇట్లా ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్కి ఏం ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు, ఏం పాస్ చేశాడు, ఇది తెలియాలి. ఇంకోటి భయా సన్నీ యాదవ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఆయన నేను లాహోర్ వెళ్ళాను, ఇంకోటి వెళ్తాను, మరొకటి వెళ్తాను అని చెప్పుకుంటే ఇంకో సిటీ అన్నాడంట. ఆ ఏం సిటీ అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆయన లాహోర్, ఇస్లామాబాద్ ఇట్లా వెళ్తున్నాడు. ఆయన ఆ స్టేట్స్లో ఏ సిటీ అంటే ఇప్పుడు ట్రేస్ చేస్తే తెలియదు ఏంటంటే రావుల్పిండికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రావుల్పిండి ఏంటి, మొన్నటేమో అబుటాబాద్, అదేమో టెర్రర్ అడ్డా. అబుటాబాద్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఇచ్చాడు, క్యాన్సర్ మెడిసిన్స్. ఎందుకంటే పాకిస్తాన్లో మెడిసిన్స్ తయారు చేయరు, క్యాన్సర్ మెడిసిన్స్ భయా సన్నీ యాదవ్ ఇండియాలో తయారు చేయించుకొని పోయి ఇచ్చి రావాలి. స్పెషల్ పార్సల్, స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ భయా సన్నీ యాదవ్ చేపించి పాకిస్తాన్లో పోయి ఇవ్వాలి. పాకిస్తాన్లో మందులు దొరకవు కదా, పాకిస్తాన్లో మందులు దొరకవు, ఇండియా నుంచి తీసుకుపోయి ఇవ్వాలి. అది భయా సన్నీ యాదవ్ ఒక గురుతర రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పాకిస్తాన్లో ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఇంపార్టెంట్. మరి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటో అర్థం కావాలి, అది ఎవరో తెలియాలి. మరి ఇప్పుడు అట్లా చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు రావుల్పిండిలో కనెక్షన్స్ ఏంటి, రావుల్పిండిలో ఎవరిని కలిశాడు, మరి అన్ని రోజులు ఏం చేశాడు అనేది చాలా రావాలి. అయితే రావుల్పిండి ఏంటి, రావుల్పిండి అనేది ఇంటెలిజెన్స్కి హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్కి. మరి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్లో భయా సన్నీ యాదవ్ ఏం చేశాడు, అక్కడ ఏం పని, ఏ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాడు, ఇదంతా రావాలి కదా బయటికి. అంటే అక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా కొంత చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒకప్పుడు అక్కడే ఉండేవాడట. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి ఎందుకు భయా సన్నీ యాదవ్ ఇట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు అంతా కూడా వ్లాగర్స్ అందరినీ కూడా కలవటం, వ్లాగర్స్ని టార్గెట్ చేసి పాకిస్తాన్ స్పై ఆపరేషన్స్ చేయటం, వ్లాగర్స్ బేస్ చేసుకుని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బేస్ చేసుకుని కొంత ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, మొత్తం స్పై నెట్వర్క్ నడుపుతున్నారు. సో ఇప్పుడు భయా సన్నీ యాదవ్ ఏ వ్లాగర్స్ని కలిశాడు, ఎవరెవరిని కలిశాడు, మరి అబుటాబాద్ ఏంటి, లేకుంటే రావుల్పిండి ఏంటి, ఇదంతా కూడా బయటికి రావాలి. నిజంగానే ఇప్పుడు జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఫండింగ్ వచ్చిందా, లేకుంటే ఆయన ఏమైనా ఆఫర్ చేశాడా? ఇప్పుడు కొంతమంది చర్చ ఏంటంటే అరే అది పబ్లిక్ మీటింగ్ కదా, పబ్లిక్ మీటింగ్లో మైక్ పట్టుకొని పోయి మాట్లాడితే దాన్ని క్వశ్చన్ చేస్తారేంటి అని. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి వీడియో ఈయన బయట పెట్టలా, జకీర్ నాయక్ బయట పెట్టుకున్నాడు. అది ఆయన బయట పెట్టాడు కాబట్టి బయట ప్రపంచానికి తెలిసింది. మరి బయట పెట్టనటువంటి వ్యవహారం ఏంటి, బయట పెట్టనటువంటి మీటింగ్లు ఏంటి, ఇది కదా చూడాలా. రవి తెలుగు ట్రావెల్ బ్లాగర్ వాళ్ళు ఎట్లా అంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు, పబ్లిక్ ఫోరంలో మాట్లాడు, తప్పేంటి? తప్పు లేదు, అక్కడ మాట్లాడితేనే తప్పే. అసలు పాకిస్తాన్కి పోయి ఇండియా గురించి నువ్వు అడిగి వాడికి చెప్పాల్సిన అవసరం ఏంది, వాడు అక్కడ ఇస్లాం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటనేది వాదన ఉంది.
మరి ఇప్పుడు పబ్లిక్గా ఓపెన్ డయాస్లో మాట్లాడిన దాన్ని ఓకే, నువ్వెందుకు బయట పెట్టలా? మరి జకీర్ నాయక్ ఛానల్స్లో పెట్టుకుని నువ్వెందుకు బయట పెట్టలా? అది ఏంటి హిడెన్ ఎజెండా, ఏంటి సీక్రెట్ దానికి? అది వదిలేద్దాం. అసలు మరి ఇప్పుడు మీరెందుకు అప్పట్లో ఎవరిని కలిశారనే అంశాలన్నీ తెర మీదకి రావాలి కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎన్ఐఏ శోధిస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా వెళ్ళాలనే అంశం మీద కూడా ఆమెను కాంటాక్ట్ అయ్యాడా? ఎందుకంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ అని చెప్పాడు కదా, లేదా జ్యోతి చెప్పడం వల్ల ఈయన ఏమన్నా పాక్కి వెళ్ళాడా అనేది కూడా తేలాలి. మరి ఒకసారి పాక్ వెళ్లేందుకు అటెండ్ చేసి ఫెయిల్ అయ్యాడు కాబట్టి రెండోసారి ఎందుకు ఇంత తీవ్రంగా పాకిస్తాన్ వెళ్ళాలని ఒక కృత్రిశ్చయంతో ప్రయత్నించాడు? పట్టుబట్టి మరి పాక్ వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి, దీని వెనకాల ఎజెండా ఏంటి అనేది చాలా అనుమానాలు తావిస్తోంది. మరి బయాస్ అన్ని కేవలం రైడ్ కోసమే పాకిస్తాన్కి వెళ్ళి ఉంటే అక్కడ సమావేశాలు ఎందుకు జరిపాడు అనేది కొంత హాట్ టాపిక్. ఇందుకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. వీడియోల్లో సన్నీ యాదవ్కి పక్కనే ఉన్నటువంటి వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో అక్కడ ఎవరెవరిని ఎందుకు కలిశాడు అనే అంశం పైన కూడా ఇప్పుడు ఎన్ఐఏ ఆరాధిస్తోందట. మరి ఇప్పుడు పహల్గావ్ ఘటన జరిగినప్పుడు భారత్ పాక్లపై డ్రోన్లతో దాడులు చేస్తున్న సందర్భంగా కూడా బయాస్ సన్నీ యాదవ్ పాక్లోనే ఉన్నట్టుగా కూడా ప్రచారం. ఇది కూడా అనుమానాలు తావిస్తోంది. అతడి తండ్రి మాత్రం తన కొడుకు ఎవరు తీసుకెళ్లారో తెలియదని, తనకు ఎలాంటి సమాచారం లేదనే అంశాన్ని ఆయన కోర్టుకు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. మరి మనం ఏం చేసినా చెల్లుతుంది, ఎవరేం చేయలేరు అని దేశద్రోహానికి పాల్పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు సన్నీ యాదవ్ అరెస్ట్తో మనకు స్పష్టంగా తేటతెల్లమైపోయింది. అయితే సన్నీ యాదవ్ ఎలా అరెస్ట్ అయ్యాడు అని తన స్నేహితుడు కజిన్ సిస్టర్తో గడుపుతున్నటువంటి కొద్ది రోజులుగా సీక్రెట్గా వ్యవహారం నడుపుతున్నటువంటి సందర్భంగా ఈ విషయం తన స్నేహితుడికి కూడా తెలిసినట్టుగా తెలుస్తోంది. మరి స్నేహితుడికి తెలిసే ఇప్పుడు స్నేహితుడు కజిన్ సిస్టర్ని లవ్ చేసి ఆమెతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నటువంటి సందర్భంగానే ఒక సీక్రెట్ ప్రదేశంలో ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించి ఆ ఎన్ఐఏ అధికారులు అప్పుడు బయాస్ సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ₹1,00,00,000 ఎట్లా సంపాదిస్తున్నాడు అనేది ఒక ఎపిసోడ్, ఒక అనుమానం. దేశద్రోహానికి పాల్పడడానికి ఎంత తీసుకున్నాడు, ఏం జరిగిందనేది ఒకటి, నిజంగానే స్పైగా ఆపరేట్ జరిగిందా లేకుంటే ఇది ఏం జరిగింది అనేది ఒక అంశం. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆయన లవర్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో లవర్ కజిన్ ఎవరైతే ఉన్నారో మరి ఆ పేరు కూడా క్లారిటీ రావాలి. బట్ ఆయన కూడా కొంత పరారీలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే అతనికి కూడా ఈ నేరంతో ఏమన్నా భాగస్వామ్యం ఉందా అన్న వ్యవహారం మీద కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఇట్లా ఎన్ఐఏ బయాస్ సన్నీ యాదవ్ని, జ్యోతి మల్హోత్రాని లేకుంటే ఇట్లాంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా లాక్కొస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ పిల్ల చేష్టలతో పెద్ద ఆపరేషన్ చేస్తుంది భారత్లో. అంటే ఇన్ఫ్లుయెన్సర్ని, సోషల్ మీడియా వాళ్ళని అదుపులోకి తీసుకుని, అంటే వాళ్ళని స్పై ఆపరేట్ చేసుకుంటే చాలా బలహీనంగా వ్యక్తుల్ని వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ని ఆఫర్ చేసి ఎంచుకొని వాళ్లకు కొంత సమాచారం సేకరిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జ్యోతి మల్హోత్రా లాంటి హడావిడి చేసే వాళ్ళు కాదు, సైలెంట్గా పని పూర్తి చేసుకొస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ కూడా వీళ్ళలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ వెతికి మరీ ఏరి పారేస్తుంది భారత నిఘా వ్యవస్థ. అంటే పంజాబ్కు చెందినటువంటి గగన్దీప్ సింగ్ కూడా అట్లాంటి వ్యవహారమే, అట్లానే దొరికిపోయినటువంటి వాడే. మరి పాకిస్తాన్ కోసం స్పై చేస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండటంతో పంజాబ్ పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బార్డర్లో భారత్ సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేశాడు గగన్దీప్ సింగ్. సో ఇట్లా కొన్నేళ్లుగా వీళ్ళందరూ కూడా ఆపరేషన్ చేస్తారు కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దేశం దాటివేస్తున్నారు, సెన్సిటివ్ డేటాని ఇస్తున్నారు, వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. సో ఇట్లా ఆయన గోపాల్ చావ్లాతో టచ్లో ఉన్నట్టుగా అది తెలుస్తుంది. సో ఇప్పుడు గోపాల్ చావ్లా అనేతను ఖలిస్తాన్ ఉగ్రవాది, అట్లాంటోంతో గగన్దీప్ సింగ్, ఈయనేమో పాకిస్తాన్ డానిష్ తోటి. సో ఇట్లా భారత్ పైన విద్వేషాన్ని విద్వేషాన్ని కక్కే అట్లాంటి టెర్రరిస్టులతోటి వీళ్ళకి వాళ్ళ ఏజెంట్లతోటి పాక్ ఐఎస్ఐ ఏజెంట్లకి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో డైరెక్ట్ సంబంధాలు ఇప్పుడంతా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి.